హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మన లీడ్ కోడ్ 75 సిరీస్ లోపల సెకండ్ క్వెషన్ సాల్వ్ చేయబోతున్నామండి. అదే కిడ్స్ విత్ గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ క్యాండీస్. అసలు ఈ డిస్క్రిప్షన్ ఏంటో చదువుదామండి. చదివిన తర్వాత దీని ఎక్స్‌ప్లనేషన్, అసలు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దామండి. సో, మనకేం చెప్తున్నారంటే దేర్ ఆర్ ఎన్ కిడ్స్. అంటే కొంతమంది కిడ్స్ ఉన్నారనమాట. ప్రతి ఒక్క కిడ్ దగ్గర కొన్ని క్యాండీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో, యూ ఆర్ గివెన్ ఎన్ ఇంటీజర్ అర్రే క్యాండీస్. మనకొక అర్రే ఇచ్చారండి. అర్రే లోపల క్యాండీస్ ఉంటాయన్నమాట. అంటే each candies of I represents the number of candies with ith kid has and has an integer extra candies denoting the number of candies that you have. అంటే మనకి ఇక్కడ క్యాండీస్ అనే ఒక అర్రే ఇచ్చున్నారు కదండి. సో ఇది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ అలాగా ఒక్కొక్క కిడ్ దగ్గర ఎన్ని క్యాండీస్ ఉన్నాయో చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా క్యాండీస్ వచ్చేసి ఒకటి ఇచ్చున్నారు అనమాట, వేరియబుల్ 3. ఓకేనా. సో రిటర్న్ అండ్ బూలియన్ అరే రిజల్ట్ ఆఫ్ లెంత్ ఎన్ where result of I is true if the giving ith kid has all the extra candies, they will have the greatest number of candies among all the kids, or false otherwise. సో మనకేం చెప్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ గనక ఎక్స్ట్రా క్యాండీస్ ఇచ్చామనుకోండి, ఎంత అవుతుంది? 2 + 3 5 అవుతుంది. 5 ఈక్వల్ అయినా అవుతుంది, లేదంటే ఎక్కువైనా అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ట్రూ చెప్పాలి. అంటే ఒకవేళ మనం ఏ కిడ్‌కి అయితే ఎక్స్ట్రా క్యాండీస్ ఇస్తామో ఆ కిడ్ దగ్గర మిగతా పిల్లలతో పోల్చుకున్నట్లయితే ఎక్కువైనా ఉండొచ్చు. లేదా వాళ్ళతో ఈక్వల్‌గా ఉన్నట్లయితే ట్రూ రిటర్న్ జేయాలి. ఒకవేళ ఎక్స్‌ట్రా క్యాండీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఫాల్స్ రిటర్న్ జేయాలన్నమాట. ఓకేనా? సో, దీన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. అసలేంటనేది. సో, మనకేం చెప్తున్నారంటే కన్సిడర్ ఒక అర్రే ఉందనుకోండి. సో, అర్రే ఈక్వల్ టు 1, 2, 3, 4 ఉందనుకోండి. ఇది అర్రే అన్నమాట. క్యాండీస్ అర్రే. సో, ఎక్స్‌ట్రా క్యాండీస్ వచ్చేసి సమ్ ఒక 2 అనుకోండి. సో, 2 అనుకున్నామనుకోండి. సో, దీని లోపల ఫస్ట్ పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్‌కి మనం ఎక్స్‌ట్రా క్యాండీస్ ఇచ్చామనుకోండి, ఎంతవుతుంది? 3 అవుతుంది. ఈ అర్రే లోపల మాక్సిమం వాల్యూ ఎంత? సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ అర్రే లోపల మాక్సిమం వాల్యూని తీసుకోవాలి. సో, మాక్స్ ఈక్వల్ టు 4. సో, దీంతో కంపేర్ చేయాలి. ఇది ఈక్వలా? గ్రేటర్ దెనా? లెస్ దెనా కాబట్టి సో, మనం ఏం చేయాలి? దీని అవుట్‌పుట్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి 2 + 2 ఎంతవుతుంది? 2 + 2 = 4 అవుతుంది. ఇది ఈక్వలా? ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అవుతుంది కాబట్టి ట్రూ అన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ కండిషన్ వచ్చేసి 3 + 2 ఎంతవుతుందండి? 5 అవుతుంది. ఇది కూడా 4 కంటే ఎక్కువ. అంటే దాని లోపల ఉన్న మాక్స్ క్యాండీ కంటే ఎక్కువే. సో, ట్రూ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది? 4 + 2 = 6 అవుతుంది. ఇది కూడా ఎక్కువే. ట్రూ. సో, మనం ఫస్ట్ ఫైండ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే మాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ అర్రే లోపల మాక్సిమం వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో, మాక్సిమం వాల్యూ ఫైండ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ క్యాండీస్‌లో అర్రే లోపల ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి ఎక్స్‌ట్రా క్యాండీస్ ఎంతైతే ఇచ్చుంటారో ఆ ఎక్స్‌ట్రా క్యాండీస్‌ని యాడ్ చేసి అది ఈక్వల్ అవుతుందా? లేదంటే గ్రేటర్ థాన్ అవుతుందో చెక్ చేయాలన్నమాట. సో, చెక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? బేస్డ్ ఆన్ థట్ ఒక రిజల్ట్ అనే అర్రే క్రియేట్ చేసుకోవాలి. సో, రిజల్ట్ అనే క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ అన్నిటిని దీంట్లోకి అపెండ్ చేసి ఇది రిటర్న్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ దరపు ఏముంటుంది? ఫాల్స్, తర్వాత ట్రూ, తర్వాత ఏముంటుంది? ట్రూ, తర్వాత ఏముంటుంది? ట్రూ. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. ఓకేనా? దీనికి ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఓకేనా అండి? సో, ఫస్ట్ మనం ఏం చేయాలండి? దీని లోపల ఉన్న మాక్సిమం వాల్యూ ఎంతో ఫైండ్ చేయాలి. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే మాక్సిమం అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి మాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి దేన్ని పాస్ చేయాలండి? క్యాండీస్‌ని పాస్ చేసామంటే ఈ క్యాండీస్ లోపల ఉన్న మాక్సిమం వాల్యూ ఎంతో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం స్టోర్ చేసుకోవాలి కదా! రిజల్ట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి కాబట్టి రిజల్ట్ అని నేను ఒక అర్రేగా డిక్లేర్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి? దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసి కంపేర్ చేస్తూ వెళ్ళాలి. సో, i in for I in range of సారీ కొత్త కీబోర్డ్. సో, అందువల్ల కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి. ఫర్ I in range of లెన్ ఆఫ్ క్యాండీస్. క్యాండీస్ లెంత్ ఎంత ఉంటుందో అంత లెంత్ వరకు ఇటరేట్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క ఎలిమెంట్ దీని లోపల ఉన్న ఈ అర్రే లోపల ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని తీసుకొని దానికి ఎక్స్‌ట్రా క్యాండీస్ యాడ్ చేసి చెక్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇఫ్ క్యాండీస్ ఆఫ్ I ప్లస్ ఏం చేయాలి మనం? ఎక్స్‌ట్రా క్యాండీస్‌ని యాడ్ చేయాలి. ఎక్స్‌ట్రా క్యాండీస్.
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనమాట. ఓకేనా? సో, కండిషన్ ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. దీన్ని పారాన్సిస్‌లో యాడ్ చేద్దాం. ఎందుకంటే అది ఒక అంటే ఈ 2 ఒకటని కాలిక్యులేట్ చేసిన తర్వాత యాడ్ చేయడం కోసం. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి ఇప్పుడు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెక్ చేయాలి. సో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దేనికంటే? మాక్సిమం కంటే. సో, ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి? సో, మాక్సిమం కంటే అయినప్పుడు మనం రిజల్ట్ లోపలికి ట్రూని అపెండ్ చేయాలి. రిజల్ట్ డాట్ అపెండ్ ట్రూ. ఓకేనా? సో, ఈ కండిషన్ కాకపోతే మనం ఏం చేస్తాం? ఎల్స్ రిజల్ట్ డాట్ అపెండ్ ఫాల్స్. రిజల్ట్ డాట్ అపెండ్ ఫాల్స్. ఓకేనా? ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? జస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత లూప్ లోపల బయటకొచ్చి సో, రిటర్న్ రిజల్ట్ అన్నామంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చెక్ చేద్దాం సబ్మిట్ చేసి. థింక్ నేను 5/11 ఎప్పుడో 2023లో సారీ ఎక్స్ట్రా క్యాండీస్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. సి క్యాపిటల్ అన్నమాట. సి క్యాపిటల్. లెట్ సబ్మిట్. ఓకే. యాక్సెప్ట్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయొచ్చండి. ఒకవేళ మీకేదన్నా ఈ ప్రాబ్లమ్ లోపల డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేస్తాను. సో, మన లీడ్ కోడ్ 75 సీరీస్ లోపల ఇది సెకండ్ ప్రాబ్లమ్ అండి. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్‌తో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.